బంధువులారా, ధనుర్మాసంలో తిరుప్పావి వ్రతాన్ని ఆచరిస్తున్నటువంటి మనం ఈనాడు 14వ రోజులోకి చేరాం. ఈ 14వ రోజున ఈ పాశురంలో ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో గోదాదేవి ఈ పాశురాన్ని పలుకుతూ ఉన్నారు. దీంట్లో ఒక కొన్ని విషయాలను మనం ఎదుటివారికి అవగాహన కలిగించడానికి కొన్ని హేతువులను చెప్పి వాళ్లకు ఆ విషయాలకు సంబంధించినటువంటి అవగాహన కలిగించాల్సి ఉంటుంది. దీన్ని ఒక రకమైనటువంటి తర్కం అని అంటాం. అంటే మనకు లోకంలో ప్రత్యక్షమని, అనుమానమని, శబ్దము అని, ఉపమానమని ఇలా రకరకాలైనటువంటి ప్రమాణముల ద్వారా మనం జ్ఞానాన్ని సంపాదించుకుంటాం. ప్రత్యక్షంగా అంటే మనకు కనిపించేటువంటి, నేరుగా మనకు అనుభూతిలోకి వచ్చేటువంటి, లోకంలో కంటికి కనిపించేవి, చెవికి వినిపించేవి, ఇలాగ మన ఇంద్రియములకు గోచరమయ్యేటువంటి జ్ఞానాన్ని ప్రత్యక్ష జ్ఞానం అని అంటాం. అలాగే అనుమానం అని అంటే మనకు ఇంతకుముందు అనుభవంలో ఉన్నటువంటి దాని ద్వారా కొన్నిటిని ఊహించి తెలుసుకోవడాన్ని అనుమాన ప్రమాణం అంటాం. అలాగే ఉపమానము అని అంటే ఒక ప్రత్యేకమైనటువంటి పోలికను చూపించి ఇది ఇలా ఉన్నది, అంటే చంద్రబింబంలాగా ముఖం ఉన్నది అని అంటే చంద్రబింబమును చూపించి చంద్రబింబంలాగా ఈ ముఖం ఉన్నది అని చెప్పేటువంటి దాన్ని ఉపమానం అంటాం. అలాగే శబ్దము, మనకు చాలా ఆప్తులైనటువంటి వారు చెప్పేటువంటి మాటల్ని విని తద్వారా కొంత జ్ఞానాన్ని సంపాదిస్తాం. ఇలాగ ఇన్ని రకాల ప్రమాణముల ద్వారా కొన్ని జ్ఞానములు మనకు కలుగుతాయి. ఇక్కడ ఈ గోపికను వాళ్ళు నిద్ర లేపడానికి ప్రత్యేకించి కొన్ని విషయాలు చెప్తున్నారు ఈ ఆండాళమ్మ వారు. ఇది మనకు ఒక అనుమాన ప్రమాణమునకు సంబంధించినటువంటి పద్ధతిలో ఉన్నది ఈ పాశురం అని పెద్దలు అంటారు. అందుకే ఆ పాశురానుసంధానం చేసి దాంట్లో అర్థాన్ని భావిద్దాం. ఉంగళ్ పుழைక్కడై తోట్టత్తువావియుల్ செங்கழு நீர் வாய் நெகிழ்ந்தாம்பல்வாய் கூம்பினஹான் செங்கல் பொடிக்கூரை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போகின்னார் எங்களை முன்னமெழுப்புவான் வாய் பேசும் நங்காய் எழுந்திராய் நாணாதாய் நாவுடையாய் செங்கொடு சக்கரமேந்தும் தடக்கையன் பங்கய கண்ணானை పాడేలోరెంబావాయ్. లోపల ఉండేటువంటి గోపికను నిద్రలేపేటప్పుడు అమ్మా తెల్లవారింది అని గోదాదేవి మొదలైనటువంటి గోపికలంతా కూడా నిద్రలేపుతూ ఈ తెల్లవారిందనటానికి గుర్తుగా ఉంగళ్ పుழைక్కడై తోట్టత్తు వావియుల్, అమ్మా మీ యొక్క పెరటిలో ఉన్నటువంటి తోట్టత్తు, మీ ఇంట్లోనే నువ్వు ఒక తోటని పెంచుతూ ఉన్నావు. ఆ తోట్టత్తు వావియుల్, ఆ తోటలో ఉండేటువంటి ఒక దిగుడు బావి, తోట్టత్తు వావియుల్, ఆ దిగుడు బావిలో శంగళు నీరు వాయినహిందు, ఎర్రనైనటువంటి తామర పుష్పములు విచ్చుకొని ఆంబల్వాయి కూంభినహాన్, దాంట్లో ఉండేటువంటి కలువ పువ్వులు ముడుచుకుంటున్నాయి, ఇది తెల్లవారిందనటానికి గుర్తు అని గోదాదేవి చెప్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి, ఎర్రనైనటువంటి తామర పువ్వులు వికసించడం కానీ కలువ పువ్వులు ముడుచుకోవడం కానీ ఇవి రెండూ కూడా తెల్లవారిందనడానికి గుర్తు అని చెప్పడానికి ఎట్లా అంటే, సూర్యుని యొక్క కిరణములు పడితే తామర పువ్వులు విచ్చుకుంటాయి అని నియమం. సూర్యుడి కిరణములు పడితే తామర పువ్వులు విచ్చుకుంటాయి. అలాగే చంద్రకిరణముల వల్ల కలువ పువ్వులు విచ్చుకుంటాయి. ఇక్కడ సూర్యుడి కిరణములు పడ్డప్పుడు కలువ పువ్వులు ముడుచుకోవడం, సూర్యకిరణములు పడినప్పుడు తామర పువ్వులు విచ్చుకోవడం అనేటువంటిది నియమం కనుక ఇప్పుడు తెల్లవారింది అంటే రాత్రి వెళ్ళిపోయి తెల్లవారింది అంటానికి, రాత్రి వెళ్ళిపోయింది అంటే కలువ పువ్వులు ముడుచుకుంటున్నాయి, తామర పువ్వులు వికసిస్తున్నాయి అంటే సూర్యకిరణములు దాని మీద పడడం వలన, అంటే సూర్యుడు ఉదయించాడు అని చెప్పడం కోసమని ఈ గుర్తు చెప్పడం అన్నమాట. తమాషా ఉంగళ్ పుழைక్కడై అని అంటారు. ఉంగళ్ పుழைక్కడై అంటే మీ తోటలో అని. ఈవిడ ఉన్నది బయట వాకిట్లో ఉంది. వాకిట్లో ఉండేటువంటి గోదాదేవికి ఆ లోపల ఉండేటువంటి గోపిక పెరట్లో ఉండేటువంటి బావిలోని తామర పువ్వులు విచ్చుకున్నాయని ఎలా తెలిసింది అని ఇక్కడ ప్రశ్న అన్నమాట. అంటే అప్పుడు అంటారు, కాదు, వీళ్ళు వచ్చేటప్పుడే అక్కడక్కడ వాళ్ళందరినీ నిద్రలేపుడు వస్తున్నప్పుడు అక్కడక్కడ ఉండేటువంటి ఆయా చెరువుల్లో ఉండేటువంటి తామర పువ్వులు విచ్చుకోవడాన్ని, కలువ పువ్వులు ముడుచుకోవడాన్ని చూస్తూ వస్తున్నారు.
అంటే తెల్లవారుతోంది, సూర్యకిరణములు తామర పువ్వుల మీద పడి అవి విచ్చుకుంటున్నాయి, కలువ పూలు ముడుచుకుంటున్నాయి అనేటువంటి విషయాన్ని గోదాదేవి మొదలైనటువంటి వారు బయట నడుస్తూ వస్తున్నప్పుడు ఆయా చెరువుల్లో ఉండేటువంటి ఆ సన్నివేశాన్ని చూశారు కనుక ఇప్పుడు ఈ గోపికను నిద్రలేపేటప్పుడు అక్కడ ఉన్నట్లుగానే ఈ వీళ్ళ ఇంట్లో కూడా ఉండేటువంటి అవకాశం ఉన్నది అంటారు. అంటే మనం ఎక్కడో పర్వతం మీద నిప్పు ఉన్నది అని కనుక్కోవాలి, కానీ పొగ వస్తోంది కానీ నిప్పు కనిపించట్లేదు. అప్పుడు ఏమనుకుంటున్నారంటే పర్వతం మీద పొగ వస్తోంది కనుక ఎక్కడెక్కడ పొగ ఉన్నదో అక్కడక్కడ నిప్పు ఉన్నది అని నియమం అన్నమాట. ఎత్ర ఎత్ర ధూమః తత్ర తత్ర అగ్ని, ఎక్కడెక్కడ పొగ ఉంటుందో పొగ ఉన్న చోటల్లా కూడా నిప్పు ఉంటుంది అనేటువంటిది ఇది అనుమాన ప్రమాణానికి సంబంధించినటువంటి ఒక విధానం అన్నమాట. దాన్ని తెలుసుకోవడానికి మనకి తెలియనటువంటి దాన్ని, మనకి తెలిసిన అనుభవంలో ఉండేటువంటి అవినాభావ సంబంధం కలిగినటువంటి వస్తువుల్లో ఒకదాన్ని చూసి ఇంకో దాన్ని మనం ఊహించడాన్ని దీని అనుమాన ప్రమాణం అంటారు. ఆ పద్ధతిలోనే అమ్మా మేము ఇక్కడంతా చూశాం గనక మీ పెరట్లో బావిలో ఉండేటువంటి తామర పువ్వు విచ్చుకుంది, కలువ పువ్వులు ముడుచుకున్నాయి కనుక తెల్లవారింది. శంగయునీర్ వాయునహింద్ ఆంబల్వాయు కూంబినహాన్. అంతేకాదు ఇంకొక ఉదాహరణ చెప్తాం మీకు తెల్లవారింది అనడానికి. శంగల్ పొడిక్కూరై వెంబల్ తవత్తవర్ తంగళ్ తిరుక్కోయిల్ శంగిడువాన్ పోహిన్నార్. ఎర్రనైనటువంటి కాషాయం బట్టలు కట్టుకున్నటువంటి సన్యాసులు ఆయా ఆలయంలోకి వెళ్ళి వాళ్ళ ఆలయాల్లో ఉండేటువంటి ఆలయం తలుపులు తీసి ఆలయంలో ఆరాధన మొదలైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించడానికే వెళుతున్నారు. ఎంగళై మున్నమెഴുప్పువాం వాయుపేషం, మమ్మల్నే నువ్వు నిద్రలేపి ఈ వ్రతానికి మమ్మల్ని అందరినీ కూడా తీసుకువెళతాము అన్నటువంటి నువ్వు నంగా ఎంగళై మున్నమెഴുప్పువాన్ వాయుపేషం నంగా ఎഴുందిరాయ్ నాణాదాయి నావుడయాయ్, మమ్మల్నే ముందు లేపుతానున్నావు నువ్వు, కానీ నువ్వు ఇంకా నిద్రపోతున్నావు అంటే లోపల ఉండే గోపికన్నది కాదమ్మా బయలుదేరి వస్తున్నావనంటే నంగాయ్ ఎഴുందిరాయ్, ఓ పరిపూర్ణులైనటువంటి ఓ గోపిక, పరిపూర్ణురాలైనటువంటి గోపిక, నాణాదాయ్ నావుడయాయ్, నువ్వు గొప్ప నాలుక ఒక్క వాక్శక్తి కలిగిన దానివన్నమా, నావుడయాయ్ గొప్ప వాక్శక్తి కలిగిన దానివి, బాగా మాట్లాడగలిగినటువంటి దానివి. నాణాదాయ్ నావుడయాయ్ శంగుడు చక్రం ఏంతున్ తడక్కయ్యన్, మేమంతా కూడా భగవంతుణ్ణి చక్రధారి శంఖచక్రధారి అయినటువంటి భగవంతుణ్ణి కీర్తిస్తున్నాం. శంఖుడు చక్రం ఏందున్ తడక్కయ్యన్, శంఖచక్రములను ధరించినటువంటి విశాలమైనటువంటి భుజబలం కలిగినటువంటి ఆజానుబాహు అయినటువంటి తడక్కయ్యన్ పంగయక్కన్నానై, పంకజనేత్రుడైనటువంటి పుండరీకముల వంటి నేత్రములు కలిగినటువంటి పంగయక్కన్నానై పాడ, అటువంటి పురుషోత్తముడైనటువంటి శ్రీమన్నారాయణుడిని మేమంతా కూడా గానం చేస్తున్నాం. పాడ ఏలో రింబావా, ఇట్లా మేమంతా గానం చేస్తుంటే నీవు కూడా మా గోష్ఠిలో చేరి మనం చేసేటువంటి వ్రతానికి పరిపూర్ణతను సాధించవలసింది అని ఆ లోపల ఉండేటువంటి గోపికను ఈ పాశురం ద్వారా నిద్రలేపి వారి గోష్ఠిలో చేర్చుకోవడం అనేటువంటిది ఈ పాశురంలో ప్రత్యేకమైనటువంటి విశేషం. స్వోచ్ఛిష్ట మాలికాబంధ గంధబంధురజిష్ణవే విష్ణుచిత్త తనూజాయై గోదాయై నిత్యమంగళం.